నేను ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చాను. దానికి కారణం నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని. నా పేరు అక్కినపల్లి వెంకటరమణ, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ని. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్స్ ప్రారంభమయ్యి 18 నెలలు గడిచింది. 2024 మార్చి నుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. మరి రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఇప్పటి వరకు ఎలాంటి బకాయిలు చెల్లింపబడలేదు. అదే కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వారు రిటైర్ అయినటువంటి నెలలోనే మొత్తం ప్రయోజనాలు అందజేయబడతాయి. మరి 18 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం మా బకాయిలు చెల్లించకపోవడం వల్ల మేము ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతున్నాం. రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వారు మానసిక వేదనకు గురై పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, అప్పులు చెల్లించలేక తమ ప్రాణాలని వదిలేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ప్రభుత్వము ఎందుకు ఇవ్వలేకపోతుందో ప్రభుత్వానికి తెలియాలి. గతంలో బట్టి విక్రమార్క గారు, మన ఆర్థిక శాఖ మంత్రి గారు, ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామన్నారు బకాయిల చెల్లింపు కొరకు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా 500 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఇద్దరి ప్రకటనలో తేడా ఉంది. ఒకరేమో 700, ఒకరేమో 500. సరే, 700, 500 వాళ్ళు ప్రకటించినప్పటి నుండి విడుదల చేస్తూ ఉంటే ఈపాటి వరకు దాదాపు 70-80% మంది ఉద్యోగులకు బకాయిలు చెల్లింపులు జరిగేవి. చెల్లింపులు జరగలేదు కాబట్టి అప్పులు చెల్లించలేక, బాధలు భరించలేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మ శాంతించడం కోసం, మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ ఉప ఎన్నికలో నామినేషన్ వేయడానికి వచ్చాం. ఒకవేళ బకాయిలు మాకు సకాలంలో చెల్లించినట్టయితే భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలో కూడా మేము ఈ విధంగానే రిటైర్డ్ ఉద్యోగులమంతా కూడా మా యొక్క నిరసనను తెలియజేస్తూ ప్రతి దాంట్లో మేము పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉద్యోగులం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కూడా ఉద్యోగులది ప్రధాన పాత్ర ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ కాలంలోనైనా ఉద్యోగులకు అన్యాయం ఎప్పుడు చేయలేదు. ఉద్యోగుల పక్షాన్ని నిలబడ్డారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుపొందడంలో మేము కొంత మా పాత్ర కూడా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. నిజంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నవి అనేది మొన్న కాగ్ రిపోర్ట్ లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని తెలిసింది. అయినప్పటికీ మరి నిధులు మరి ఎటు కేటాయిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఏమో తెలియదు. బకాయిలు చెల్లించడం లేదు. ప్రభుత్వం కాబట్టి మేమేమనడం లేదు. అదే ప్రైవేటు సంస్థ ఉద్యోగులకు ఈ విధంగా చెల్లించినట్టయితే బోర్డు తిప్పేసింది, దివాలా తీసింది అనేవారు. ప్రభుత్వం కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా ఆవేదనను అర్థం చేసుకొని మా బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. మార్చి 24 నుండి మేము రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులము ఏ ఒక్క రూపాయి కూడా రాకుండా, మరి బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకుండా 16 మంది ఉద్యోగస్తులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 11,500 మంది ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి వారి వారి ఇంటి అప్పులను, పిల్లలకు పెళ్లిళ్ళు చేయక, అదేవిధంగా ఇండ్లు లేక చాలా అవస్థలతో రిటైర్మెంట్ అయ్యి బాధపడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్ననే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉత్తీర్ణులైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తూ మరి వారి తల్లిదండ్రుల క్షేమంగా చూడాలని ఒక సర్క్యులర్ కూడా జారీ చేస్తామని తెలిపారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా మరి రిటైర్డ్ ఉద్యోగస్తులను కూడా చూడవలసిన బాధ్యత వారిపై ఉంది. కాబట్టి దయచేసి మరి రావాల్సిన బకాయిలు దాదాపుగా మన జీపీఎఫ్, అదేవిధంగా వివిధ లీవులకు సంబంధించిన బకాయిలు చాలా ఉన్నాయి. ఇంతవరకు ఒక పైసా రాకుండా
చాలా మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. కుటుంబ పరిస్థితులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి ఇప్పటికైనా మీరు స్పందించి మరి చాలా సార్లు మీకు వివిధ సంఘాలు మీకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి నెలకు 750 కోట్లు మీకు కేటాయిస్తామన్న కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్క పైస కూడా చెల్లించలేదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మంచి హృదయంతో స్పందించి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడకు మేము కోరుతున్నాము. మా కరీంనగర్ జిల్లాలో మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మరి ఈ రేవా ఆధ్వర్యంలో రిటైర్డ్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మరి మేము ఇప్పుడు కొత్తగా స్థాపించి మరి కార్యక్రమాలన్నీ ఏ విధంగానైనా మరి ముందుకు తీసుకెళ్లాలనే సత్సంకల్పంతో ముందుకు ఉన్నాం. మరి మేము రేవా ద్వారా కరీంనగర్లోనే మరి స్టార్ట్ అయింది కాబట్టి మరి తెలంగాణ రావడానికి కరీంనగర్ జిల్లానే ముఖ్యము. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి కరీంనగర్ నుంచి మరి ఇప్పుడు మేము అందరము వచ్చాము మన తెలంగాణ స్టేట్ జిల్లాల నుంచి. కాబట్టి దయచేసి స్పందించాలని కోరుతున్నాము.